పోలీసులు, పరపతి, అధికారం, ఆర్థిక బలం అన్నీ కూడా ఈ నిరసనని మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ తునిచిపేయాలి, ముక్కలు ముక్కలుగా చేసేయాలని చెప్పి ప్రభుత్వాలు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశాయో అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సోనం వాంగ్చుక్ ఎలాగైనా ఇంకొకటి 2 రోజులు కనుక ఆ దీక్షను కనుక కొనసాగించాల్సి వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి ఇది చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారే అవకాశం ఉంది. చూడండి, ఢిల్లీలో ఎక్కడో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ అక్కడ నిరసన చేపడుతూ ఉంటే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర ర్యాలీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలక ప్రాంతాల దగ్గర ర్యాలీలు జరిగాయి. మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ముంబైలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, ఇంకా చాలా ప్రాంతాల్లో ఎక్కడంటే అక్కడ ర్యాలీలు జరిగాయి. అంటే ఎంతటి స్థాయి ఇంపాక్ట్ ఉందో అర్థమవుతోంది. 1 కాదు 2 కాదు, ఇప్పటికీ పలుమార్లు నీట్ పేపర్ లీక్ అయింది. సిబిఎస్ఈ తప్పిదాలు ఉన్నాయి. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారు. వెంటనే తక్షణ బాధ్యత కింద మీరు దాన్ని ఒక బాధ్యత తీసుకొని నా వల్లే అయింది కాబట్టి రాజీనామా చేస్తున్నానని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మొదట డిమాండ్తోనే మొదలైంది ఈ సిజేపీ పార్టీ ఒక ప్రొటెస్ట్లు. ఆ ప్రొటెస్ట్లు తారాస్థాయికి చేరాయి. సోనం వాంగ్చుక్ నిరాసన దీక్ష చేపట్టే వెళ్ళాయి. ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు ఆయన. ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారట. సో ఇకపై ఇంకా కొనసాగిస్తే ప్రాణాలే పోతాయని చెప్పి చెప్పడంతో పోలీసులు బలవంతంగా ఆయన ఆసుపత్రికి తరలించారు. సో ఆయన వెళ్తున్న క్రమంలో కూడా సర్కిల్లో మీకు కనబడుతోంది, ఆయన చేతిని అడ్డు పెట్టి లేదు నేను వెళ్ళనట్టుగానే వారిస్తున్నట్టుగానే ఆయన పోస్టర్లు కనబడుతున్నాయి, ఆయన సిగ్నేచర్లు కనబడుతున్నాయి. సో అక్కడ పోలీసుల సంఖ్య చూడండి, ఆ బ్లూ కలర్ క్యాప్లో ఉన్న వాళ్ళంతా పోలీసులే. అండ్ అఫ్ కోర్స్ కాకి చొక్కాలో ఉన్న అందరు పోలీసులు మళ్ళీ. సో స్పెషల్ టీమ్స్, ఎస్ఓటీలు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చూడండి, మొత్తం పోలీసులే. అటువైపు అందరూ పోలీసులే. అక్కడటువంటి ఆ దీక్షా స్థలి దగ్గరటువంటి సిజేపీ పార్టీ కార్యకర్తల్ని అక్కడి నుంచి లాఠీలు జులిపించి తరలించి సోనం వాంగ్చుక్ని బలవంతంగా కర్టెన్స్ అడ్డుగా పెట్టి, అంటే కనీసం మీడియాకి విజువల్ కూడా చిక్కకుండా కర్టెన్స్ అడ్డంగా పెట్టి అక్కడి నుంచి తరలించారు. సో తరలించే తరలిలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి నినాదాలు కొనసాగుతున్నాయి, ఆ వీడియో చూద్దాం. అంటే ఒకసారి పీసీఆర్ ఫస్ట్ మళ్ళీ వీడియో ప్లే చేయండి, ఫస్ట్ కర్టెన్ వీడియో. దాంట్లో చూడండి, ఆ కర్టెన్స్ అడ్డుగా పెడుతున్న క్రమంలో అక్కడ సిజేపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త రండి రండి మన నాయకుడు తీసుకెళ్తున్నారన్నట్టుగా స్లోగన్స్ ఇస్తుంటే పోలీసులు ఎంత తేలిగ్గా కిందికి నెట్టేశారు చూడండి. సో స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి వీడియో. సో దీంట్లో చాలా తేలిగ్గా ఇట్టే వెనక్కి నెట్టేస్తే వెనక్కి వెళ్ళిపోయి చిరాగ్గా చూడండి, ఇక్కడ ఆ కార్యకర్త ఎవరో పిలుస్తున్నారు, రండి రండి మన నాయకుడు తీసుకెళ్తున్నట్టుగా స్లోగన్స్ ఇస్తూ పిలుస్తూ ఉంటే ఓ పోలీస్ అధికారి అక్కడికి వచ్చి ఎలా దోషిస్తారు చూడండి, సింపుల్గా వెళ్ళిపో అన్నట్టుగా. చల్, ఇది ఆయన ప్రవర్తన. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తేనేమో స్లమ్స్ కనబడకుండా అడ్డుగా పెట్టే ప్రయత్నం, గోడలు కడతారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇట్స్ హ్యాపనింగ్ ఇష్యూ కదా. సో ఆ తర్వాత ఇంకో సంఘటనలేమో గతంలో కొంతమంది దేశాధినేతలు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు స్లమ్స్ కనబడకుండా అడ్డుగా పెట్టి ఆర్టిఫిషియల్ గోడలు నిర్మించి పర్యటన చేస్తారు. ఇప్పుడేమో డైరెక్ట్గా అదే విధంగా కట్టెలను అడ్డుగా పెట్టేసి ఆయన తరలిస్తున్నారు. సో ఈ కట్టెన్ ఫార్ములా ఏంటో అర్థం కావడం లేదు. ఒకసారి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. मेडिकल इंटरवेंशन है, उसके लिए ले जाया गया है। इंडिया टीवी नीचे भाई, इंडिया टीवी और अंडर मेडिकल सुपरविजन मुंह पे कदे ऊपर ही ठीक है सर और गवर्नमेंट हॉस्पिटल जो मच नीडेड मेडिकल इंटरवेंशन है उसके लिए ले जाया गया है। इंडिया टीवी नीचे भाई, इंडिया टीवी और अंडर मेडिकल सुपरविजन मुंह पे कदे ऊपर ही ठीक है सर और गवर्नमेंट हॉस्पिटल
రైట్ సో వీ హ్యావ్ సెంట్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించాము. ఇమీడియట్ మెడికల్ సపోర్ట్ కావాలి ఆయనకు అన్నట్టుగా ఢిల్లీ పోలీస్ అధికారి చెప్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఆయన కూర్చుంది ఏదో మంత్రి పదవి కావాలనో, లేకుంటే ఆయనకు ఆర్థికంగా ఇంకేదో నిధులు కావాలనో, ఇంకేదో నిరసననో తన వ్యక్తిగత సంబంధం కాదు. హీఈస్ ప్రొటెస్టింగ్, హీఈస్ గోయింగ్ ఫర్ హంగర్ స్ట్రైక్. ఆమరణ నిరాహార దీక్ష చేపడుతోంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూకి కారణంగా బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. ఇది ప్రధాన డిమాండ్. సో ఇలాంటి లీకులు జరగకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఆయన నిరాహార దీక్షకు అనేక అంశాలు ఉండొచ్చు. బట్ ప్రధానంగా నీట్ పేపర్ లీక్ ఇష్యూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఈ ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చుకోవడం. ఆయన అడిగిన దాంట్లో డెఫినెట్గా యాజ్ పర్ డెమోక్రసీ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ రైట్ టు ప్రొటెస్ట్, టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఆ రకంగానే ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, రాళ్లతో కొట్టలేదు, లాఠీలతో జులిపించలేదు, రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేసే ధర్మేంద్ర ప్రధాన్ ఇల్లును చుట్టుముట్టలేదు, ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని చుట్టుముట్టలేదు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన చోటే ధర్నా స్థలిని ఉపయోగించి నిరాహార దీక్ష కూర్చున్నారు ఆయన. నా ప్రాణాలపైన పర్లేదు, మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూర్చున్నారు ఆయన. కానీ అది ఎక్కడి వరకు దారితీసిందనంటే, ఏ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా జరగనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అవి ఆగాలని చెప్పారో అదే ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కూని చేసే ప్రయత్నం అన్నట్టుగా ఇప్పుడు సీజేపీ పార్టీ భావిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నిరసన మొదలుపెట్టేశారు. సో సోనం వాంగ్చుక్ని తీసుకెళ్తే మేమంతా ఉన్నాం, మా ప్రాణాలు వదిలేస్తామన్న రకంగా వాళ్ళంతా సిద్ధపడ్డట్టుగానే ట్వీట్లు, సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే సోనం వాంగ్చుక్ని తరలించిన విధానం చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. గతంలో అడ్డుగోడలు పెట్టి స్లమ్ను గలబడకుండా చేసినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ అడ్డుగా కట్టెన్లు పెట్టి ఆ సోనం వాంగ్చుక్ని తరలిస్తున్నారు. హీఈస్ నాట్ ప్రొటెస్టింగ్, హీఈస్ నాట్ గోయింగ్ ఫర్ హంగర్ స్ట్రైక్ బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్ బెనిఫిట్స్. ఆయన సెల్ఫ్ బెనిఫిట్స్ కోసం కాదు. హీఈస్ ప్రొటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నీట్ స్టూడెంట్స్ పేపర్ లీక్ ఇష్యూ. సో ఆయన ఆ రకంగానే ధర్నా చేస్తూ ఉంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే ఎక్కడ కూడా ఇన్ని రోజుల పాటుగా 21 రోజుల పాటుగా ఆయన దీక్ష కూర్చున్నప్పటి నుంచి పోలీసులని దురుసుగా ప్రవర్తించడము, అక్కడ జరిగిన కార్యక్రమాలు కొంత డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడెక్కడ కూడా నిరసన కార్యక్రమం అంటే ర్యాలీలు చేయాలి, రోడ్లెక్కి నిరసనలు చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిని చుట్టుముట్టాలి, స్లోగన్స్ ఇవ్వాలి, వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే అంతు చూస్తాం, ఇటువంటి వార్నింగ్స్ ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ పర్సనల్లీ నేను సోనం వాంగ్చుక్ గురించి చెప్తున్నాను. సో మిగిలిన కింద ఉన్న వాళ్ళు చాలా వార్నింగ్లు ఇవ్వచ్చు, ఇంకేదైనా జరగవచ్చు కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు. సోనం వాంగ్చుక్ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. హీఈస్ ఓన్లీ ప్రొటెస్టింగ్. తన ప్రాణాలు కూడా వదలడానికి సిద్ధమైనట్టుగా ఆయన సిద్ధపడాడు, కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆ నీట్ పేపర్ల ఇష్యూ గురించి ఎవరి మీద చర్యలు తీసుకున్నారో తెలియదు. ధర్మేంద్ర ప్రధాన్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ధర్మేంద్ర ప్రధాన్ హీ సేఫ్. ప్రధాని మోదీ రియాక్ట్ అవ్వరు. కానీ ఆయన దీక్ష కూర్చున్న వ్యక్తి మాత్రం పోలీసులు అందరి మీద లాఠీ జులిపించి కట్టెన్లు అడ్డుగా పెట్టి కనీసమైన మొహాన్ని కూడా బయటికి చూపించకుండా అక్కడి నుంచి తరలిస్తున్నారు. సో ఎంతటి సిచ్యువేషన్ అంటే కర్టెన్ అడ్డుగా పెట్టేసి, కర్టెన్స్ అడ్డుగా ఉంచి, మరి ఆ కర్టెన్స్ ఎందుకో, ఆ రోజు గోడలు ఎందుకో అర్థం కావట్లేదు. అడ్డుగోడలు ఎందుకో? నిజాన్ని నిర్భయంగా పబ్లిక్ ముందు ఉంచేటువంటి విషయాలు అనేకంగా ఉన్నాయి. వాటిని తేల్చుకోవాల్సిన, సమస్యలను పరిష్కరించాల్సిన అనేకంగా ఉన్నాయి. కానీ అడ్డుగోడలు పెట్టి ఎన్ని రోజులు దీన్ని కప్పిపెట్టగలుగుతారు? ఆర్టిఫిషియల్ గోడలైనా, ఈరోజు కర్టెన్స్ అయినా. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతూ ఉన్నాయి. మరి ఢిల్లీ పోలీసులు సోనం వాంగ్చుక్ని తరలించిన తర్వాత సీజేపీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, సీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకసారి మళ్ళీ అభిజిత్ దీప్కే ఇప్పటివరకు కొంత అక్కడ స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఆయన హల్చల్ చేశారు. సో అభిజిత్ దీప్కే ప్లాన్ ఎలా ఉండబోతోంది? బికాజ్ సీజేపీ పార్టీకి, ఈ సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్కి ఆయనే హెడ్గా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. సో అభిజిత్ దీప్కేకి సంబంధించి ఐ హ్యావ్ బీటన్ అప్ అండ్ పుట్ అండర్ డిటెన్షన్ బై ఢిల్లీ పోలీస్. సో ఆయన స్టేట్మెంట్ పాస్ అయింది. అభిజిత్ దీప్కే ట్వీట్ చేశారు. అభిజిత్ దీప్కే ఒక 40 minutes బ్యాక్ ఏమో ఢిల్లీ పోలీస్ ఈస్ క్రాకింగ్ డౌన్ అట్ జంతర్ మంతర్, బీటింగ్ అప్ పీపుల్ అండ్ టేకింగ్ అవే సోనం సార్ ఫోర్స్ఫుల్లీ. ఇది ఒక 40 నిమిషాల క్రితం ఆయన చేసిన ట్వీట్. ఇప్పుడు లేటెస్ట్గా ఐ హ్యావ్ బీన్ బీటన్ అప్, నన్ను కొట్టారు, నన్ను దాడి చేశారు, నా పైన నన్ను పోలీస్ డిటెన్షన్లో ఉంచారు అంటే పోలీస్ అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు తరలిస్తున్నారు అన్నట్టుగా సో అభిజిత్ దీప్కే ఒక ట్వీట్ చేశారు. సో ఐ సపోర్ట్ సోనం అనే రకంగా ఆయన ప్రొఫైల్ పిక్చర్ ఉంది. సో అభిజిత్ దీప్కే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ పోస్ట్ వచ్చింది. సో ఢిల్లీ పోలీసులు నాపై దాడి చేసి నన్ను అరెస్ట్ చేశారు, నన్ను స్టేషన్ తరలించారన్నట్టుగా అభిజిత్ దీప్కే స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? ఈ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేదంటే ఇతరత్ర కార్యకర్తలు ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
జార్ఖండ్లో ధర్నాలు జరిగాయి, ముంబైలో ధర్నాలు జరిగాయి, మహారాష్ట్రలో జరిగాయి, పూణేలో జరిగాయి, హైదరాబాద్లో ధర్నాలు జరిగాయి. ఒకటా రెండా పదుల సంఖ్యలో దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో ధర్నాలు జరిగాయి. బెంగళూరులో ధర్నాలు జరిగాయి. ఇక ఢిల్లీకి వేదికగా జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు కూర్చొని ధర్నా నిర్వహిస్తుంటే ఇది ఆ ట్వీట్ మీరు చూడొచ్చు. అభిజిత్ దీప్కే I have been beaten up and put under detention by Delhi police. ఇది అభిజిత్ దీప్కే అఫీషియల్ ట్వీట్. అండ్ వన్ మోర్ ట్వీట్ కింద ఢిల్లీ పోలీస్ ఈస్ క్రాకింగ్ డౌన్ అట్ జంతర్ మంతర్ beating up people and taking away సోనం సార్ ఫోర్స్ఫుల్లీ బలవంతంగా తరలిస్తున్నారు. అడ్డుగా కొన్ని అడ్డు కర్టెన్లని అడ్డుగోడలు పెట్టి ఆయన తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో వాట్ ఈస్ యర్ రియాక్షన్? చూసే వ్యూవర్స్గా మీ రియాక్షన్ ఏంటి? అక్కడ నీట్ పేపర్ లీక్ ఇష్యూకి గాను వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే ఆయన్ని తరలించడం మీరెలా చూస్తూ ఉన్నారు? ఇది నిజంగానే డెమోక్రటిక్గా ఉన్నారా? సిచ్యువేషన్ డెమోక్రటిక్గానే కనబడుతోందా? సో మీ రియాక్షన్ ఏంటి? మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి. ఏం కొన్నా